అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనము గుజరాతీ అచార్ ఎలా చేయాలో చూద్దాం. ఇది మన ఆవకాయలా కాదండి. ఇది కొంచెం డిఫరెంట్. ఇది అన్నంలో కంటే కూడా పరాటాస్‌లోకి, దోసల్లోకి, అలాగే మనం కిచిడీ చేసుకుంటాం గదా! ఆ కిచిడీల్లోకి చాలా బావుంటుందండి ఈ అచారైతే. ఇది రెగ్యులర్‌గా మనం ఆవ పిండి, ఉప్పు, కారం వేసుకుంటాం గదా! ఆవకాయలో. దీంట్లో అలా కాదు. ఆవపప్పు, మెంతి పప్పుతో చేస్తామనమాట. భలే రుచిగా ఉంటుందండి. మీరెప్పుడైనా తిన్నారా? తింటే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ అచార్ ఎప్పుడు రుచి చూడకపోతే రండి మనం ఇప్పుడు ఈ అచార్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. నేను ఈ గుజరాతీ అచార్‌కి 7 మంచి మామిడికాయలు తీసుకున్నానండి. తెలుగులో మామిడికాయ పచ్చడి, ఆవకాయ అని ఎలా అంటామో హిందీలో ఆమ్కా అచార్ అంటారు. అంతే డిఫరెన్స్. 2 కూడా పచ్చళ్ళే. ఈ పచ్చడికి ఏంటంటే మంచి పుల్లటి మామిడికాయలు తీసుకోవాలనమాట. తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక బట్టతో తుడుచుకుని, ముచ్చుకలన్నీ తీసేసుకొని, ఇలా ఒక ప్లేట్‌లో అన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఇలా ముచ్చుకలన్నీ తీసేసుకున్నాక వీటిని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇవి కట్ చేసేటప్పుడు టెంక అవసరం లేదండి. ఓన్లీ ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం మామిడికాయ పచ్చడి ముక్కలకి ముక్కలెలా కట్ చేసుకుంటాం టెంక లేకుండా, ఇది కూడా అంతే అన్నమాట. ఇలాగా టెంక అక్కర్లేకుండా మనము ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ముక్కలు కూడా 1 ఇంచ్ క్యూబ్‌లో చూసుకొని కట్ చేసుకొని, అన్నీ ఒక బౌల్‌లో వేసేసుకోవాలన్నమాట. ఈ ముక్కలు మొత్తం వెయిటొచ్చేసి 2 కేజీస్ ఉన్నాయండి. ఈ 2 కేజీస్ ముక్కలు ఇలా బౌల్‌లో వేసేసుకొని, ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు, పసుపు వేసుకుందాం. మనం కట్ చేశాక టెంకలొచ్చాయి కదా! ఈ టెంకలతో ఇప్పుడు మనకి పని లేదు. ఇవి పడేయొచ్చు. నేను దీంట్లో 2 స్పూన్స్ పసుపు వేసుకున్నాను. అలాగే 2 క్వార్టర్ కప్స్ ఉప్పు. ఉప్పు దీంట్లో ఇంతే వెయ్యాలని లేదండి. మనం అందాజుగా మనం ముక్కలు ఎన్నున్నాయో దాని పులుపుని బట్టి ఉప్పు వేసుకుంటాం అనమాట. ఇలా ఉప్పు ముక్కలకి తగిలేసరికి ఊటొస్తుంది కదా! ఆ ఊటని మనం పచ్చడిలో వాడం. మనము ఆ ఊటని పడేస్తాం. లేదా మనం వేరే పచ్చడికి వాడుకోవచ్చు. ఇలా మొత్తం మనం వేసిన ఉప్పు, పసుపు అంతా కింద మీద కలిపేసి, మనము దీని మీద మూత పెట్టేసి దీనికి 8 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. అలా ఇచ్చాక కూడా మధ్య మధ్యలో ఎవ్రీ 2 అవర్స్‌కి మీరు కలిపారనుకోండి, ప్రతి ముక్కకి ఉప్పు అంటి దాంట్లోంచి ఊటంతా మనకి రిలీజ్ అవుతుంది. చూసారు కదా! సరిగ్గా 8 అవర్స్ అయింది. మన ముక్కలన్నీ కూడా చక్కగా ఊటది వచ్చిందండి. ఇదిగో అడుగున ఊటంతా వచ్చింది కదా! నేను ఎవ్రీ 2 అవర్స్‌కి కలుపుతూ ఉన్నాననమాట. దాంతోటి ముక్కలకి బాగా ఉప్పది పట్టి ఇగో ఇలా ఊట వదిలేస్తాయన్నమాట ముక్కలు. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నిటిని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇవి నేనైతే మామూలుగా ఒక బట్ట మీదైనా మీరు ఆరబెట్టుకోవచ్చండి ముక్కలు. నేను ఒక పెద్ద ట్రేలో పార్చ్‌మెంట్ పేపర్ వేసేసి ముక్కల్ని శుభ్రంగా చేతులవి కడిగేసుకొని, తుడిచేసుకొని తడి లేకుండా ఇలా 2 చేతులతో గట్టిగా నొక్కేస్తే, ఆ ముక్కలకి ఏమైనా ఊట లాంటిదుంటే వచ్చేస్తుంది కదా! ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ ఇలా ట్రేలో పరిచేసుకోవాలనమాట. విడివిడిగా అన్నీ పరిచేసుకొని, ఇప్పుడు మనం ఈ ట్రేని మీకు ఒకవేళ ఎండొస్తే ఒక్క అరగంట మంచి ఎండలో పెట్టుకున్నా సరే, లేదా ఫ్యాన్ కింద ఒక గంట ఉంచేశారనుకోండి, ముక్కలు చక్కగా ఎండిపోతాయి. ఎండిపోవడం అంటే ఒరుగుల్లా అయిపోకూడదండి. ముక్క మీదున్న తడి పోవాలంతే. ముక్కలో మాయిశ్చర్ అలాగే ఉండాలి. కానీ ముక్క మీద తడి ఉంటుంది గదా! ఆ తడి లేకుండా లైట్‌గా తడి పొడిగా అయిపోవాలన్నమాట ముక్కలు. అంతవరకు వాటిని ఫ్యాన్ కిందైనా మనం ఆరబెట్టుకోవచ్చు. లేదా కొంచెం ఎండలో ఒక అరగంట పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగో చూసారు గదా! ఇలా ముక్కలన్నీ ట్రేలో వేసేసుకొని, నేను మా బాల్కనీలో కొంచెం ఎండొస్తుందండి. ఆ ఎండకి పెట్టేశాను. ఇవి ఎండుతూ ఉండే లోపల మనం పచ్చడికి కావాల్సిన సామాగ్రి ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం పచ్చడిలోకి ఏం కావాలో చూద్దాం. నేను మీతో ఇందాక చెప్పాను కదా! ఆవపప్పు వాడతామని. ఆవాలు కాకుండా ఇగో ఇదేనండి ఇలా ఉంటుంది ఆవపప్పు. అంటే ఏం లేదండి ఆవాల పైన తొక్కుంటుంది కదా! బ్రౌన్ కలర్‌ది. అది తీసేస్తే లోపల ఇలా ఉంటుందనమాట యెల్లో కలర్‌లో. దాన్ని వాళ్ళు స్ప్లిట్ చేస్తారు. దాంతోటి ఆవపప్పొస్తుందనమాట. దీన్ని వాళ్ళు రాయి కురియా అంటారు. ఈ పప్పుతోటి మనం ఆవకాయ పెడతాం. అలాగే ఇది వెయిటొచ్చేసి 250 గ్రామ్స్. ఇది మేతి కురియా అంటారు వాళ్ళు. అంటే మెంతుల పైన తొక్క తీసేసి, మెంతుల్లో ఉండే పప్పుంటుంది కదా! ఆ పప్పుని ఇప్పుడు మనం పచ్చడిలో వాడతామనమాట. ఇది కూడా స్ప్లిట్ మేతి దాల్. తొక్క లేకుండా ఆ లోపలుండే పప్పుని వాళ్ళు స్ప్లిట్ చేసేస్తారనమాట. ఈ మెంతి పప్పు వెయిటొచ్చేసి 200 గ్రామ్స్. ఈ కారమయితే నేను ఆవకాయ కారమే వాడానండి. కానీ వాళ్ళు జనరల్‌గా
కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా! అది రెడ్ కలరే ఉంటుంది కానీ కారం ఉండదు. అందుకని వాళ్ళది వాడతారు. నేను కారం కొంచెం తక్కువేస్తున్నాను. కానీ నేను మటుకు ఆవకాయ కారమే వాడుతున్నాను. దీని వెయిట్ వచ్చేసి 140 గ్రామ్స్. ఉప్పు 100 గ్రామ్స్ అండి. నేను తీసుకున్నది రాళ్ళ ఉప్పుని ఇలా మెత్తగా మనకి పచ్చళ్ళ కోసం అమ్ముతారు కదా! నేను ఆ ఉప్పునే వాడుతున్నాను. సో, ఈ 4 మనం పచ్చడిలో వాడతాం. అలాగే నేను ఇంగువ కూడా వేస్తాను పచ్చడిలో. ఇప్పుడు మనం ఇవన్నీ ఒక పెద్ద బౌల్‌లో వేసుకుందాం. ముందర ఉప్పు, అలాగే మన మెంతి పప్పు, ఆవపప్పు. ఆవపప్పు ఒక గుప్పెడు పప్పు పక్కన బెట్టుకోండి. మిగిలిందంతా వేసేయండి. ఆ ఆవపప్పు కొంచెం మనం పక్కన బెట్టుకున్న పప్పుని గ్రైండ్ చేసి తీసుకొద్దాం. అది గూడా మెత్తగా చేయక్కర్లేదండి. కోర్స్‌గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. అలాగే కారం, ఇంగువ, పసుపు. మనం పక్కన బెట్టుకున్నాం గదా! ఆవపప్పు. దాన్ని ఇప్పుడు మనం కోర్స్‌గా గ్రైండ్ చేసి తీసుకొద్దాం. ఇలా తీసుకొచ్చిన ఆవపిండిని కూడా ఇప్పుడు మనం ఈ వీటిలో కలిపేసుకుందాం. సరిగ్గా అరగంట అయిందండి. మన ముక్కలు కూడా చక్కగా ఎండిపోయాయి. చెప్పాను కదా! వాటిల్లో పైన ఉండే తడి పోవాలే కానీ ముక్కలు ఒరుగుల్లా అయిపోకూడదు. జస్ట్ దాని పైన ఉండే తడిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా! దీంట్లో వేసేసుకుందాం. ఇలా ముక్కలన్నీ వేసేసుకున్నాక కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటానండి నేను. మామూలుగా అయితే గుజరాతీ అచార్‌లో వెల్లుల్లిపాయలు పెద్దగా వాడరు. కానీ నేనొకసారి వెల్లుల్లిపాయలు వేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేస్తే బ్రహ్మాండంగా ఉందండి. ముక్కలతో పాటు వెల్లుల్లిపాయలు కూడా ఊరి అసలు తింటుంటే భలే ఉంటుంది ఈ పచ్చడి. దీంట్లో అర లీటరు నువ్వుపప్పు నూనె ముందరైతే పోస్తున్నా. మామూలుగా అయితే గుజరాతీ అచార్‌లో ఆవ నూనె పోస్తారు. ఆవ నూనెని బాగా కాచి చల్లారిన ఆవ నూనెని పోస్తారు. కానీ మనకిక్కడ ఆవ నూనె అస్సలు అలవాటుండదు కదా! అది రుచి కూడా దానికి అలవాటు పడి ఉండాలండి. మనం ఆవ నూనెని అంత బాగా తినలేం. అందుకని నేను మామూలుగానే పప్పు నూనెని కాచి, చల్లారిచి, ఇంగువ కలిపిన పప్పు నూనెని దీంట్లో ఒక అర లీటర్ పోసాను. కానీ అర లీటర్ సరిపోలేదండి. అందుకని ఇంకొక హాఫ్ లీటర్ కూడా పోసేస్తున్నాను. ఇలా ఈ పచ్చడికి మొత్తం మీద ఒక లీటర్ నూనె పట్టిందనమాట. ఇలా నూనె అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలా కింద పైన అంతా కలిపేసుకున్నాక మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి దీన్ని 2 రోజుల వరకు ముట్టుకోకూడదు. మూడో రోజున మనం మూత తీసి చూసామంటే మన పచ్చడి చక్కగా రెడీ అయ్యుంటుంది. ఇదిగో చూసారు కదా! మూడో రోజయింది. నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మన పచ్చడంతా ఎంత చక్కగా రెడీ అయిందో. మీరు ఒకసారి కింద పైన అంతా కలిపేసుకొని ఒక్క మాట రుచి చూడండి. రుచి చూస్తే ఏవైనా ఉప్పు తక్కువైతే ఇప్పుడు కలుపుకోవచ్చు. ఇది మామూలు పచ్చడి మనం మూడో రోజునే తింటాం గదా! అలా కాకుండా ఒక 4, 5 డేస్ కనుక మనం రెస్ట్ ఇచ్చామనుకోండి, అప్పుడేమవుతుందంటే మెంతి పప్పులో ఉండే చేదు, ఆవు పప్పులో ఉండే వగరు అన్నీ పోయి, మనం తింటుంటే ఎవ్రీ బైట్ ఆ పప్పులు మన నోట్లోకొచ్చి ఎంతో రిలీష్ చేస్తామండి ఈ పచ్చడిని. నేను ఇంతలా చెప్తున్నానంటే ఈ పచ్చడి ఎంత బావుంటుందో చూడండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడిని. ఈ పచ్చడి మీరు బాటిల్స్‌లోకి తీసుకొని పెట్టుకుంటే 1 ఇయర్ వరకు కూడా చాలా బావుంటుందండి రుచి. అదే కనుక మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి 2 ఏళ్ల వరకు కూడా చెక్కు చెదరదు. అంత బావుంటుంది ఈ పచ్చడి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.